అంతర్ప్రపంచం ఛానల్కు స్వాగతం. ఈరోజు సబ్జెక్ట్ మీ బీరువా తాళాలు మర్చిపోయారు. కె జగన్నాథం, కర్నూలు. మీకు బీరువా ఉంది, మీ బీరువా తాళాలు మర్చిపోయారు. ఇది వాస్తవం. మీరు అంగీకరించినా అంగీకరించకపోయినా మీ బీరువాలో సంపద, డబ్బులు, ఖజానా అన్నీ ఉన్నాయి. మీ బీరువా కూడా బ్యాంకులో లాకర్కి ఏ విధంగా 2 తాళాలు ఉంటాయో, మీ దగ్గర ఒక తాళము, బ్యాంక్ మేనేజర్ దగ్గర ఒక తాళం ఉంటుందో, మీ అంతరంగానికి కూడా 2 తాళాలు ఉన్నాయి. మీరు ఒక తాళం తీసుకొని పరిగెత్తున్నారు. మీకు దొరకాల్సిన ఖజానా, దొరకాల్సిన సంపద ఏది దొరకడం లేదు. మీ సమస్యలకు పరిష్కారం కూడా దొరకడం లేదు. కాబట్టి ఒక తాళం ఉంది, ఒక తాళం అస్సలు లేదని చెప్పడం లే. బయట ప్రాపంచిక తాళం అనేది మీ బీరువా తాళం మీ దగ్గర ఉంది. మీరు బయట ప్రపంచంలో తిరుగుతున్నారు, వెతుకుతున్నారు, సమస్యలు పరిష్కారం అవ్వడం లేదు. కష్టాలు వస్తున్నాయి, దుఃఖాలు వస్తున్నాయి, బాధలు వస్తున్నాయి, ఇబ్బందులు వస్తున్నాయి. వాటిని ఎదుర్కోలేక గిలగిల్లాడుతున్నారు, చాలా కష్టాలు పడుతున్నారు. కానీ అసలైన తాళం మీరు తీయడం లేదు. అసలైన తాళం ఓపెన్ కాలే. అసలైన తాళంతో బీరువా లేదా మీ లాకర్ ఓపెన్ చేయలేదు కాబట్టే మీరు ఇబ్బందులకు గురవుతున్నారు. కాబట్టి మీ లాకర్ తోటి మీ తాళం ఓపెన్ చేయండి. అదే అసలైన తాళం, అదే అంతరంగం. మీరు అంతరంగం ప్రపంచంలోకి ప్రవేశిస్తే మీ సమస్యలన్నిటికీ పరిష్కారం మార్గం మీ అంతరంగంలో ఉన్నాయి. ప్రతి సమస్యకు పరిష్కారం మార్గం బయట వెతుకుతారు, బయట వెతకాల్సినదే కాదనలే. కానీ అంత కొద్దీ పెద్ద పరిష్కార మార్గం మీ సమస్యకు మీ అంతరంగంలో ఉంది. కాబట్టి ఆ తాళాన్ని మీరు మరచిపోయారు. ఆ తాళాన్ని మీరు మరచిపోయారు కాబట్టి గిజగిజలాడుతున్నారు. తెమడలో పడ్డ ఈగలాగా గిలగిలాడుతున్నారు. కాబట్టి మీ అంతరంగ తాళాన్ని తెరవండి. ఇది చాలా సులభమైన పని, చాలా అత్యంత సున్నితమైన, సులభమైన, సరళమైన మార్గం ఇది. కానీ మీరు ఎంతసేపు బయట వెతుకుతున్నారు కాబట్టి సమస్య పరిష్కారం కాదు. మీ అంతరంగంలో వెతకాల. ఈ సమస్యకు పరిష్కారం మార్గం ఏమి అని మీ అంతరంగంలో మీ అంతరాత్మను అడగండి, మీ మనసును అడగండి. ఇది అంతకంటే గొప్పగా మీ ఆత్మను అడగండి. మీ ఆత్మ చెబుతుంది సమస్య పరిష్కార మార్గం. మీకు సమస్యలు వచ్చినప్పుడు రాకముందు కూడా మీరు ధ్యానంలో ప్రవేశించండి. శ్వాస మీద ధ్యాస పెట్టి ప్రతిరోజు ఉదయం 1 గంట, సాయంత్రం 1 గంట, మధ్యాహ్నం 1 గంట, 3 పూట్ల ధ్యానంలో కూర్చోండి. మీ అంతరంగపు తాళపు చెవి దొరుకుతుంది. మీ అంతరంగం ఓపెన్ అవుతుంది. మీ అంతరంగం ఓపెన్ అయినప్పుడే మీ అంతరాత్మ నుంచి సమస్యలకు పరిష్కార మార్గాలు కూడా లోపల నుంచే మీకు మెసేజ్లు వస్తాయి. సెల్ ఫోన్కి ఏ విధంగా మెసేజ్లు వస్తాయో, వాట్సాప్ మెసేజ్లు, నార్మల్ SMS వస్తాయో, అట్లా మీ సమస్య కూడా పరిష్కార మార్గం మీ అంతరంగం నుంచే సహజంగా బయట దొరుకుతుంది. కాబట్టి మీ అంతరంగంలో అపారమైన ధన సంపద, శాంతి సంపద, ప్రేమ సంపద, మంచి భావన సంపద, కరుణ సంపద, దయ సంపద, అహింసా సంపద, సరైన మార్గాన్ని ఎంచుకునే సంపద, సరైన నడవడిక సంపద, సరైన మాటల సంపద, సరైన స్నేహపూర్వకమైన సంపద, సరైన సిరి సంపదలు, వజ్రాలు, వైడూర్యాలు అన్నీ కూడా బయట ఒక్కోటి మూటలుగా వస్తాయి. ఇది సహజంగానే ఎవరు నమ్మరు. ఇదంతా చెప్తారు. మీరు చేయండి, ప్రయత్నం చేయండి. ప్రతిరోజు మీ శ్వాసని మీరు గమనించుకుంటూ గంటలు కూర్చోండి. మీ సమస్యలకన్నిటికీ పరిష్కార మార్గం దొరికే తాళపు చెవి, తాళాల గుత్తి మీకు ఆటోమేటిక్గా మీకు దొరికిపోతుంది. అది దొరక మీరు బయట వెతుకుతున్నారు కాబట్టి సమస్య పరిష్కారం కావడం లేదు. అందుకే నేను చెప్తున్నా, ఇప్పుడు కూడా మీ బీరువా తాళం చెవిని మీరు మర్చిపోయారు. బీరువా తాళం చెవి బయట ఎక్కడో లేదు, మీలోనే ఉంది. మీ అంతరంలోనే మీ బీరువా తాళము మీలో ఉంది. దాన్ని వేరే వాళ్ళు వచ్చి ఓపెన్ చేసేకి రాదు. బ్యాంక్ లాకర్ని వేరే వాళ్ళు ఓపెన్ చేసేకపోతే ఓపెన్ కాదు. బ్యాంక్ లాకర్ మీరే ఓపెన్ చేయాలా, మేనేజర్ ఓపెన్ చేయాలా. 2 తాళాలు ఉంటాయి. అట్లనే మీ అంతరంగాన్ని కూడా 2 తాళాలు, ఒక ప్రాపంచిక తాళం ఒకటి, అంతర్గత తాళం ఒకటి, ఇన్నర్ కీ. ఆ ఇన్నర్ కీ ఓపెన్ చేయండి.
ఆ ఇన్నర్కి ఎప్పుడు ఓపెన్ అవుతుంది దాన్ని పట్టి తిప్పి గుండె చీల్చుకొని రొమ్ము చీల్చుకొని చేయాల్సిన పని లేదు. మీరు సహజంగా మీతో మీరు మీ శ్వాసతో మీరు మీ శ్వాసను గమనించుకుంటా కూర్చుంటే, నిశ్శబ్దంగా కూర్చుంటే, మీ నోరు మూసుకొని కళ్ళు మూసుకొని సైలెంట్గా కూర్చుంటే సహజంగానే మీ అంతరంగంలో ఉండేటువంటి తాళము ఓపెన్ అవుతుంది. అది శరీరం యొక్క ధర్మం, అది మనసు యొక్క ధర్మం, అది ఆత్మ యొక్క ధర్మం, అది బుద్ధి యొక్క ధర్మం, అది ఆలోచనల యొక్క ధర్మం, అది దైవత్వం యొక్క ధర్మం. అది సహజంగా అది ఓపెన్ చేస్తుంది. ఎవరు ఓపెన్ చేసే పనిలే. ఏ దేవుడు వచ్చి ఓపెన్ చేసేది కాదు. అది ఏ దేవుడు వచ్చినా అది ఓపెన్ కాదు. దేవుడు ఓపెన్ చేయలేడు. అంత సమర్థవంతమైన వాళ్ళకి దేవుడు కాదు. నీకు నీవే దేవుడు. నీ అంతరంగాన్ని నీవే ఓపెన్ చేసుకోవాలా. నీ ఇంటి తాళాన్ని నువ్వే తెరుచుకోవాలా. నీ బీరువా తాళాన్ని నువ్వే తెరుచుకోవాలా. నీ బ్యాంకులో ఉండే లాకర్ తాళాన్ని నీవే తీయాలి. వేరే వాళ్ళు తీసే సాధ్యం కాదు. ఎవరు ఉద్ధరిస్తారని బయట తిరుగుతారు. అంతా వేస్ట్. సమయం వేస్ట్, టైం వేస్ట్, డబ్బులు వేస్ట్, ప్రయాణం వేస్ట్, అలసట, ఖర్చు, ప్రయాస ఇవన్నీ వస్తాయి. గంటలు కూర్చొని ఎప్పుడైతే రాత్రిపూట నిద్ర రాలేదో లేచి సైలెంట్ కూర్చోండి. కూర్చోవడం అనేది నేర్చుకోవాలి. ఎట్లా కూర్చోవాలో నేర్చుకుంటే మీరు సహజంగా వస్తుంది. కాబట్టి ఇది చాలా అద్భుతమైన ప్రక్రియ. ధ్యానం చేయండి. మీ సర్వ రోగాలకి సర్వ సమస్యలకి పరిష్కార మార్గం ధ్యానం. వేరే మార్గం లేదు, ఎక్కడ లేదు. ఏ ఆసుపత్రికి పోయినా, ఏ ఋషుల దగ్గర పోయినా, ఏ మఠాలకు పోయినా, మందిరాలకు పోయినా ఎక్కడ లేదు. కాబట్టి దాన్ని పాటించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.